హలో అండి. హాయ్ అందరికీ. ఎలా ఉన్నారు? నేను ఈరోజు బీరకాయ పచ్చడి చేశానండి. అది కూడా పండు మిరపకాయ వేసి చేశానన్నమాట. తెలుసు కదా మీకు ఈ సీజన్ పండు మిరపకాయలు అండ్ ఉసిరికాయలు ఇవన్నీ కదా. సో నేను అందుకని ఈ మిర్చి తీసుకొచ్చేసా. దీంతో నేను రకరకాల పచ్చళ్ళు చేద్దామని స్టోర్ చేసుకున్నా. అయితే ఈ పచ్చిమిర్చి కొంచెం కారంగా ఉన్నాయన్నమాట. సో బీరకాయలో నేను ఈ పండు మిరపకాయ వేసి నేను పచ్చడి చేస్తున్నాను అన్నమాట. మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేసేయండి ఒకసారి. అయితే నేను ఈ పచ్చడికి ఆ బీరకాయలు నేను ఏం చేశానంటే ఆ పొట్టు అనేది మొత్తం తీసేయకుండా ఎక్కడైతే పీచు అనేది ఉంటుందో అది మొత్తం తీసేసానండి. అది చెక్కేసిన తర్వాత చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత నేను ఇందులోకి ధనియాలు అనేది పచ్చడిలో వేసుకుంటే బాగుంటుంది కాబట్టి ధనియాలు, జీలకర్ర అండ్ ఈ పచ్చిమిర్చి ఏవైతే ఉన్నాయో కావాల్సినవి అవి నేను తీసుకొని వేయించేసాను. అంటే కొంచెం పచ్చి వాసన పోవాలి అని చెప్పి నేను వాటిని కూడా కొంచెం ఆయిల్లో కొంచెం అటు ఇటుగా ఫ్రై చేశాను అన్నమాట. అవి వేగిపోయిన తర్వాత వాటిని తీసి అండ్ ఈ ఏవైతే బీరకాయ టమాటోస్ ఉన్నాయో వాటిని కూడా నేను కొంచెంగా ఫ్రై చేసేసాను. ఇవి నేను ఇప్పుడు ఈ పచ్చడి నేను రోట్లో చేస్తున్నానండో. రుచి అయితే అదిరిపోతుంది కదా. సో ఇందులో నేను వెల్లుల్లి యాడ్ చేశాను అండ్ చింతపండు కూడా. ఎందుకంటే పులుపు లేకుండా పచ్చడి ఎలా బాగుంటుంది చెప్పండి. అందుకని చింతపండు కూడా యాడ్ చేసి నేను ఒక్కొక్కటిగా నేను వీటిని దంచేస్తున్నాను అన్నమాట. అయితే మరీ మెత్తగా అయితే ముక్కలు నేను చేసేయట్లేదండో. ఎందుకంటే అన్నంలో మనం తింటూ ఉంటే ఆ ముక్కలు మన నోటికి వస్తూ ఉంటే ఆ పులుపులో ఊరిన ముక్కలు కదా రుచిగా ఉంటుందన్నమాట. సో నేను అలా కచ్చపచ్చగా మరీ అంత పెద్ద పెద్ద పీసెస్ ఉండేటట్టు కాదు, నార్మల్గానే నేను వాటిని దంచేస్తాను. చివరిగా మనకు పోపు లేకుంటే ఎలా చెప్పండి పచ్చడిలో. సో అందుకని నేను ఏం చేశాను, పోపు పెట్టేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అండ్ వెల్లుల్లి కూడా మళ్ళీ వేసి నేను ఇవి పోపు పెట్టాను. ఎందుకంటే ఇందులో మినపప్పు, శనగపప్పు నేను వేయలేదు. ఆల్రెడీ అందులో ముక్కలు అనేవి తగులుతాయి కదండి. మళ్ళీ ఈ డిస్టర్బెన్స్ ఎందుకు అని చెప్పి నేను వీటిని యాడ్ చేయలేదు. కొంచెం ఇంగువ కూడా వేసి కొంచెం కరివేపాకు వేసి నేను ఈ ఏదైతే దంచి పెట్టుకున్నది ఉన్నదో అది నేను ఇందులో ఫ్రై చేశాను. ఎందుకంటే బీరకాయలో నుండి వాటర్ వస్తుంది కదండి, మీకు కూడా తెలుసు. సో ఆ వాటర్ అంతా కూడా పోయే వరకు ఒక 5 minutes వరకు నేను దాన్ని ఫ్రై చేశాను అన్నమాట. మొత్తం ఆ విధంగా చేసిన తర్వాత వేడి వేడి అన్నం అప్పుడే అయిందండి. అప్పుడు అయిన తర్వాత అందులో కొంచెం ఈ పచ్చడి వేసుకొని తింటే ఉంది చూడండి నా సామిరంగా. టేస్ట్ అయితే అదిరిపోయింది అంతే. మీరు కూడా